చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్‌లు గూడా ఇదే విషయాన్ని చెప్పాడు. నిజానికి పైలట్ ఏరియాని పరిశీలిస్తే మనం జనావాసాల మీద మాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన వల్ల కాలేదు అనేది చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్‌లు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైము ఎయిర్ ఇండియా తరపున అఫ్సిల్ వాయిస్ బయటకొచ్చింది. ఈ ఫ్లైయర్స్‌కి ఒక లేఖ రాశారు. సీఈఓ కమ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్ ఇండియా క్యాంప్‌బెల్ విల్సన్ ఆయన పేరు. ఆయన ఒక లెటర్ విడుదల చేశాడు. అదేంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దాదాపు 83 ఫ్లైట్స్ అంటే మొత్తం వాళ్ళ ఫ్లైట్స్‌లో 15% ఫ్లైట్స్‌ని జూలై 20 వరకు మేము క్యాన్సిల్ చేస్తున్నాము. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి సేఫ్టీ చెక్. మా విమానాలు మొత్తం డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సేఫ్టీ చెక్స్ చేస్తున్నాం. చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి. అందువల్ల అదొక కారణం అయితే. 2, ఈ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న వార్ జరుగుతుంది కాబట్టి చాలా దేశాలకు సంబంధించి ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మిడిల్ ఈస్ట్, సౌత్, వెస్ట్ ఏషియా ఇవన్నీ. సో అందువల్ల కూడా మేము క్యాన్సిల్ చేస్తున్నాము అనేది ఆయన చెప్పాడు. దాంతో పాటు ఈ ఆయన విమానం మీద వచ్చిన విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పాడు. అందులో ప్రధానంగా ఏంటంటే మా ఇంజన్స్ 2 ఇంజన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మేము రైట్ ఇంజన్ ని మొన్న మార్చిలో 2025 మార్చిలో కంప్లీట్ గా ఓవరాలింగ్ చేశాము. అది పర్ఫెక్ట్ గా ఉంది. లెఫ్ట్ ఇంజన్ ని ఏప్రిల్లో చేశాం. అంటే మార్చి, ఏప్రిల్లో మేము 2 ఇంజన్స్ కూడా చేశాము. అట్లాగే మొత్తంగా కంప్లీట్ మెయింటెనెన్స్ సంబంధించిన మేజర్ చెకింగ్ అనేది జూన్ 2023లో చేశాము. దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ 2025లో ఉంది. అంటే మాది పర్ఫెక్ట్ గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది, కోఆర్డినేషన్ ప్రాబ్లం లేదు, కాబట్టి మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అనేది ఆయన ప్రకటించాడు. అంటే వీళ్ళ వైపు నుంచి తప్పు లేదంటే ఇంకా 2 రకాల తప్పులు ఉండాలి. ఒకటి బర్డ్ లాంటిది ఏమన్నా ఢీకొని ఉండాలి. 2 పైలట్ ఇది తప్పు ఉండాలి. పైలట్ ఇందాక కెప్టెన్ స్టీవ్ చెప్పినట్టుగా పైలట్ కానీ కో పైలట్ కానీ ఇటువంటి తప్పులు ఏమన్నా చేసి ఉండాలి. అది కూడా చాలా మంది సీనియర్ పైలట్లు కూడా అటువంటి జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పైలట్ ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే ఆ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే పైలట్ సుమిత్ సబర్వాల్ దాదాపు 10,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉందని కూడా క్యాంప్‌బెల్ చెప్పాడు. అట్లాగే క్లైవ్ కుందర్‌కి కూడా 3,400 గంటల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పొరపాటున కో పైలట్ ఇలాంటి తప్పులు చేసే అవకాశాలు ఉంది. ఒకసారి తప్పు జరిగినాక చిన్నదే కానీ అది డివాస్టేటింగ్ గా ఉంటది అనేది ఈ కెప్టెన్ స్టీవ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఈయన పైలట్ తప్పని ఎక్కడ ఈయన సిఇఓ క్యాంప్‌బెల్ చెప్పలేదు. కానీ మాది తప్పు లేదంటే అర్థం ఏంటి? పక్షి అయినా ఢీకొని ఉండాలి, లేకపోతే పైలట్ అయినా తప్పు చేసి ఉండాలి. సో ఇవి తెలియాలంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. బ్లాక్ బాక్స్ ని డేటాని కంప్లీట్ గా రిట్రీవ్ చేసి ఆ డేటాని విశ్లేషించి అనలైజ్ చేసి దాని నుంచి ఏం గ్రహించాలనేది చూడాలి. ఇవన్నీ అట్లాగే మెయింటెనెన్స్, దీన్ని రోజు మెయింటెనెన్స్ ఎలా ఉన్నింది ముందుగా ఆ టీమ్ అంతా కూడా విచారిస్తూ ఉంటారు. సో ఎక్కడైనా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం ఉందా అంటే ఈయన చెప్పింది బేసిక్ గా మా వైపు నుంచి అయితే ఎయిర్ ఇండియా వైపు నుంచి ప్రాబ్లం లేదన్నాడు. సో అంటే విమానంలో ఏం ప్రాబ్లం లేదు, మా ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ లో ప్రాబ్లం లేదు, మా వైపు నుంచి ఎటువంటి తప్పు జరగలేదు అనేది సిఇఓ చెప్పాడు. ఇంకా ఇది ఈయన చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అవ్వదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలే తేల్చాలి ఫైనల్ గా. సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎవరి వైపు తప్పు ఉందనేది ఇన్వెస్టిగేషన్స్ బయట వచ్చినాక కానీ నిర్దిష్టంగా మనకి కాంక్రీట్ గా బయటకు రాదు.